జరగట్లేదు. మన యొక్క క్యూర్ సెల్ ఎంత విజయాన్ని సాధించిందంటే ప్రీ లాంచింగ్‌లోనే ఎంతో మంది జీవితాలని హెల్తీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికి ఇంపార్టెంట్ ఏంటి? హెల్తీగా చేసింది. అలాగే వెల్తీగా గూడా చేసింది. అంటే ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని రెండిటిని కూడా ఆల్రెడీ మన యొక్క ప్రొడక్ట్ ఇవ్వటం జరిగింది. ఇదొక అద్భుతమండి. అంటే ప్రీ లాంచింగ్‌లో ఇంత అద్భుతాలు జరిగాయి. ఇంకా అఫీషియల్ లాంచ్ అయిపోయింది కాబట్టి, ఇంకా అంతకు మించి చూడబోతున్నాం మనం. ఇప్పుడు చూసింది జస్ట్ నాకు తెలిసి 1% కూడా మనం చూడలేదండి. నాకు తెలిసైతే 0.01% జరిగిందేమో బిజినెస్ అంతే. ఇంకా 0.1% కూడా నాకైతే వచ్చినట్టు లేదు. ఇంకా రాబోయే రోజుల్లో ఎంతుందో మీరే ఊహించుకోండి. అంటే మీరిప్పుడు స్టార్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు. అందులో డౌటే లేదండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా, ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా మీరు మన యొక్క క్యూర్ సెల్ఫ్‌ని ధైర్యంగా, సంతోషంగా బాగా ప్రమోట్ చేసుకునే దానికి ఒక మంచి హైవే మన లయన్స్ ఆర్ క్రియేట్ చేయడం జరిగింది. ఈరోజు మేము స్టార్ట్ అయినప్పుడు చాలా కష్టపడుతూ వచ్చాం. నో అసలు జూమ్ మీటింగ్ పెడితే మహా అంటే 20 మెంబర్స్, 35 మెంబర్స్ ఇంతే. కానీ ఈరోజు జూమ్ కండక్ట్ చేస్తుంటే మనకెంతమందొస్తున్నారు? 1000 పీపుల్ అండి. 1000 పీపుల్ మనకొచ్చేస్తా ఉన్నారు. సో, ఇప్పుడు మీకు టెస్టిమోనియల్ కూడా ఎన్నున్నాయి? ఎన్ని కావాలంటే ఎన్ని. మీకు ఎన్ని రకాల టెస్టిమోనీస్ కావాలి. ఊరికే జస్ట్ మేము మన యొక్క గ్రూప్‌లో నాకు క్యాన్సర్ రిలేటెడ్ టెస్టిమోనీస్ ఏదన్నా ఉంటే పంపించండి అంటే ఇమ్మీడియేట్ పంపిస్తున్నారు. థైరాయిడ్‌కి సంబంధించి ఏదన్నా పంపించండి అంటే పంపించేస్తున్నారు. మీరు ఏది అడిగితే అన్ని టెస్టిమోనీలు ఈరోజు మన దగ్గర రెడీగా ఉన్నాయి. అంటే కస్టమర్ ఈ ప్రొడక్ట్ వాడి వాళ్ళకొచ్చిన రిజల్ట్స్‌ని మనము చెప్పుకునేదానికి అసలు అప్పట్లో ఏమీ లేవు. లైన్ సార్ మేమిద్దరము లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 15థ్ అండ్ 16థ్ ఐ థింక్ సో. అక్కడ ఉండి మేమొచ్చినప్పుడు కొన్ని వీడియోస్ మేము తెచ్చుకున్నాం. ఆ వీడియోస్ తోటి మేము బిజినెస్ అనేది ప్రమోట్ చేశాం. ఈరోజు మీకెన్ని కావాలో అన్నీ ఉన్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక రాచబాట ఈరోజు రెడీ అయిపోయింది. మీరు హ్యాపీగా ఇంకా మన లాంగ్వేజ్‌లో చెప్పుకోవాలంటే ఒక 8 లైన్ హైవే మీకు రెడీగా ఉంది. మీరు ఎంత స్పీడ్‌గా వెళ్ళాలంటే అంత స్పీడ్‌గా వెళ్ళొచ్చు. ఓకే. సో, నేను మన యొక్క పొటెన్షియల్ ఎప్పుడు కూడా నేను చెప్పేది ఏంటి అంటే, మన ప్రాజెక్ట్ యొక్క పొటెన్షియల్ తెలిస్తేనే మనం ముందుకెళ్ళగలము. అంటే ఇందులో ఏముంది? ఇంత పవర్‌ఫుల్‌గా ఉందా మన ప్రాజెక్ట్ అని తెలిస్తేనే మనం ముందుకు వెళ్ళాం. లయన్ సార్ మేము వెళ్ళినప్పుడు సార్ అది గమనించారు. అది గమనించి యెస్ శ్రీనివాస్ ఇది మనం ఒక మొత్తం ఎంటైర్ సౌత్ ఇండియాలో ఒక రెవల్యూషన్ క్రియేట్ చేయొచ్చు అని ఆ రోజు చెప్పారా సార్? ఇప్పుడు అది ప్రూవ్ చేసేసారు కూడా. దాన్ని ప్రూవ్ చేశారు ఈరోజు. ఆ ప్రూవ్ నిదర్శనమే ఏందంటే, ఆ ప్రూవెన్ నిదర్శనమే ఏంటంటే, మనము మన లాంచింగ్‌కి అంటే మేమిద్దరమే ప్రీ లాంచింగ్ అప్పుడు నేను, లయన్ సార్ మాత్రమే ప్రీ లాంచింగ్‌కెళ్ళాం. కానీ అఫీషియల్ లాంచింగ్‌కి సుమారు 50 మందితోటి మేము 50 మెంబర్స్ తోటండి. వండర్‌ఫుల్ కదా! ఒక 50 మెంబర్స్ తోటి జస్ట్ మ్యాటర్ ఆఫ్ 1 ఇయర్‌కి ఇంకా 1 ఇయర్ కూడా కాలే. 1 ఇయర్ కాకముందే మేము సుమారుగా ఒక 50 మంది అచీవర్స్ తోటి ఊరికే ఏదో అంటే ఇది తక్కువతో దయచేసి ఎవరిని తక్కువ చేయటం కాదు. 1 స్టార్, 2 స్టార్‌లతో కాదు వెళ్ళింది. సిల్వర్ అండ్ అబోవ్. సిల్వర్ అండ్ అబోవ్ అంటే ఆల్‌మోస్ట్ సెటిల్డ్ పీపుల్. లైఫ్‌లో వాళ్ళకంటే మన న్యూ యంగ్‌లో ఒక స్టాండర్డ్ ఇన్‌కమ్‌లోకి వెళ్ళిపోయినటువంటి పీపుల్ తోటి వెళ్ళాం. సో, డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పేది కూడా అదే. ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఇక్కడికొచ్చున్నారో, ఈరోజే లేదా రీసెంట్‌గా స్టార్ట్ చేసిన మీ అందరికి చెప్తున్నాను. ప్రాజెక్ట్ పవర్ తెలుసుకోండి. బిఫోర్ దట్ రీసెంట్‌లీ నేనొక రీల్ చూస్తున్నప్పుడు అందులో ఒకతను చాలా బాగా చెప్పారు. అది నేను మీ ముందుకి తీసుకొద్దాం అనుకుంటున్నాను. అందులో ఏంటి అంటే ఆయన ఒక మాట చెప్పారు. అంటే ఇది ఇది జరిగిందన్నట్టు. రియల్‌గా జరిగింది. దీని మీద రిసర్చ్ కూడా జరిగాయి. అదేంటంటే మరణంకి ముందు అంటే చనిపోవడానికి ముందు కొంతమంది ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళని ఒక సైకియాట్రిస్ట్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అంటే వాళ్ళు కన్ఫర్మ్ అయిపోయింది. వాళ్ళ డేట్‌లు వాళ్ళకి చెప్పేసారు. డాక్టర్స్ వాళ్ళ డేట్స్ చెప్పేసారు. వాళ్ళు బెడ్ పైనున్నారు.
అంటే అందరికి తెలుసు. ఎప్పుడు చనిపోతున్నాం అనేది ఆల్‌మోస్ట్ అందరికి తెలుసు. కొంతమంది 10 రోజులు, కొంతమంది 20 రోజులు, కొంతమంది 1 మంత్, 2 మంత్ ఇలా ఇటువంటి వాళ్ళతోటి ఆమె ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆస్ట్రేలియా అనుకుంటా ఆమె. రియల్‌గా జరిగిందండి నేను చెప్పేది. ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళలో అంటే మరణంకి మించి మామూలుగా ఏంది అన్నిటికంటే భయమేంటి? డెత్తే కదా! ఎవరికైనా సరే మన మరణం మనకి భయం క్రియేట్ చేస్తది. యామ్ ఐ రైట్? నేను పలానా రోజు చనిపోతున్నాను అంటే నాకు ఆల్రెడీ ఆ ఫియర్ స్టార్ట్ అయిపోతుంది. ఇది ఎవరికైనా అంతే. సో, మరణంకి మించిన ఫియర్ ఆ రోజు ఆమె గమనించారంట. ఏదైనా సరే ఇంతకు మించి ఫియర్ ఏది ఉండదు కదా! భయం ఇంతకు మించి భయం ఏది ఉండదు కదా! కానీ ఆ రోజు ఆమె గమనించారంట కొంతమందిలో. అది ఏంటి అంటే ఆమె ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీకు ఏమనిపిస్తా ఉంది ఏంటి అంటే, అసల ఆ మరణం అనే దాన్ని వదిలేసారు వాళ్ళు. అది ఎలాగో డిసైడ్ అయిపోయింది. కానీ వాళ్ళు దానికి మించి కొన్ని కోల్పోయినాము, కొన్ని దానికి భయపడ్డారంట. అంటే ఆ లోటు వాళ్ళకర్థమైందంట. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఏందంటే, నేను చాలా టైమ్ వేస్ట్ చేశానే. చూడండి బాగా వినండి. ఎప్పుడు తెలుస్తుందో తెలుసునా దీని విలువ? అదే. ఆ మరణం దగ్గరొస్తుందన్నప్పుడు ఆళ్ళకి ఆ యొక్క విలువ అర్థమైపోయింది. వాళ్ళు కొంతమంది ఏం చెప్పారంటే, "నేను చాలా టైమ్ వేస్ట్ చేశాను నా లైఫ్‌లో. దీన్ని నేను ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకొనుంటే, నేను మంచి ఫైనాన్షియల్ కండిషన్‌లో ఉండి, ఈరోజు ఈ మరణం నుంచి నేనేదన్నా ఇంకొంచెం టైమ్‌ని నేను పొందుండొచ్చేమో." అంటే ఫైనాన్షియల్లీ నేను స్ట్రాంగ్ అయ్యి, కొంచెం నేను ఇంకొన్ని రోజులు బతుకుంటానేమో, అలా చేసుండాల్సింది. అంటే నా టైమ్‌ని నేను ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోలేదనేసి కొంతమంది అంటే అర్నింగ్ విషయంలో అంటే డబ్బు సంపాదించే దాంట్లో నేను దాన్ని ప్రాపర్‌గా ఉపయోగించుకోలేదు అని కొంతమంది మాట్లాడటం జరిగింది. అలాగే ఇంకొంతమంది చూడండి మరణం కంటే చాలా ఉండాయనేసి. దాన్ని కొంతమంది ఏం చెప్పుకుంటూ వచ్చారంటే, నా ఆరోగ్యం మీద, నా హెల్త్ మీద నేను కాన్సంట్రేట్ చేయలేకపోయాను. అంటే డబ్బనే ఒక దాంట్లోనే పడిపోయి, నా ఆరోగ్యాన్ని కూడా నేను సరిగా పట్టించుకోలేక ఈరోజు ఈ స్టేజ్‌కొచ్చాను. సో, నేను దీని పైన కూడా నేను కొంచెం కాన్సంట్రేట్ చేసుండాల్సింది. కొంతమంది ఏం చెప్పారు, ఆరోగ్యం పైన కూడా నేను కాన్సంట్రేట్ చేసుండాల్సిందనేసి చాలా వరకు ఈ రెండో రకం వ్యక్తులు ఈ విధంగా చెప్పడం జరిగింది. అలాగే కొంతమందితో మాట్లాడినప్పుడు నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ వీళ్ళతో నేను స్పెండ్ చేసుండాల్సింది. నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి నేను స్పెండ్ చేసుండాల్సింది. అంటే నా యొక్క టైమ్‌నంతా కూడా నేను వేరే వాటికి ఉపయోగించాను. నా ఫ్యామిలీ అండ్ నా ఫ్రెండ్స్‌తో గాని నేను స్పెండ్ చేసుంటే చాలా బాగుండు అనేసి ఇంకొంతమంది పీపుల్ మాట్లాడటం జరిగింది. అంటే ఇక్కడ చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క అంటే వాళ్ళ యాస్పెక్ట్స్‌లో వాళ్ళు ఎక్కడ వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నారు అనే దాని కోసంగా ఈ ఈ ఎగ్జాంపుల్ అండి. అలాగే ఇంకొంతమంది ఏం చేశారంటే వెరీ ఫ్యూ అంటే వీళ్ళు కూడా. వీళ్ళేమనుకున్నారు అంటే, అరే! నేను అన్నీ ఓకే. బానే ఉన్నాను కానీ, నా యొక్క టైంలో ఈ ప్రపంచం అంటే ఏంటో నేను చూడలేకపోయాను. ఈ ప్రపంచాన్ని చూడలేకపోయానే. అంటే ఈ వరల్డ్ ఎలా ఉంది? ఏంటనేది ఎప్పుడు బావిలో కప్పలాగా అలాగే ఉండిపోయి ఈ ప్రపంచాన్ని చూడలేకపోయాను. అంటే ఇలా 4 రకాలుగా వాళ్ళు మాట్లాడటం జరిగింది. అంటే చూడండి లైఫ్‌లో ఇవి ఎంత ఇంపార్టెంటో దీన్ని బట్టి మీకు అర్థమవ్వాలి. ఒకటి మనీ అనేది ఆఫ్‌కోర్స్ మనీతో అంటే ఫస్ట్ ఆరోగ్యం అనుకుందాం పోనీ. మనీ తర్వాత ఆరోగ్యం. మూడోది ఫ్యామిలీతో స్పెండ్ చేయటం. నాలుగోది ప్రపంచం చూడండి ఫన్. అంటే నేను ఎంజాయ్ చేయలేకపోయానే. చూడండి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వీటిని నేను ఈరోజు చెప్తున్నాను. మనం ఏదైతే న్యూయం కంపెనీలో ఉన్నామో వీటన్నిటిని కూడా ఏది మొదటిగా ఆరోగ్యం, ఆహ్, రెండోది ఐశ్వర్యం, మనీ. మూడవది ఫ్యామిలీతో స్పెండ్ చేయటం. నాలుగోది మనకు ఎంజాయ్ చేయటం. ఇవన్నీ కూడా దొరికేటువంటి ఒక బెస్ట్ ప్లాట్. ఈ 4 పోగొట్టుకున్నారు వాళ్ళందరూ. కొంతమంది ఐశ్వర్యం లేకుండా ఇలా అయిపోయాను నేను. కొంతమంది ఆరోగ్యం లేకుండా ఇలా అయిపోయాను. దీనిపైన స్పెండ్ చేయలేకపోయాను నేనని. అలాగే ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయలేకపోయాను. అలాగే ఈ ప్రపంచాన్ని, ఈ నేను దూరం అయిపోయాని అని బాధపడ్డారు. ఇది రియల్ అండి. ఇది రియల్. రియల్‌గా ఆమె ఒక బుక్ కూడా రాయటం జరిగింది. సో, ఇదేనండి ప్రపంచం. ఇదే జీవితం.
సో, ఇవి ఎవరైతే ఇలా అంటే మనుషులతో మంచిగా ఇందులో ఇవి గూడా ఉన్నాయి. వాళ్ళు అది గూడా చెప్పారు. నేను ఇంకా మంచిగా ఉండాల్సింది, లవ్ చేసి ఉండాల్సిందే. అంతే అదే అక్కడ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి నేను వాళ్ళతో లవబుల్‌గా ఉండాల్సింది. అది కూడా నేను వాళ్ళతో మంచిగా లేకపోయాను. నా జీవితాన్ని వాళ్ళతో మంచిగా స్పెండ్ చేయలేకపోయాను. లవబుల్‌గా ఉండలేకపోయాను. ఇవి ఈ ఈర్ష్యాద్వేషాలతోటి ఇలా రకరకాలు. సో, కాబట్టి ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, మీరు న్యూ యంగ్‌లోకొచ్చి ఇది సత్యమండి. ఇది సత్యం. మేము ఆ యొక్క లైఫ్‌ని లీడ్ చేస్తూ మాట్లాడుతున్నాము. ఆ లైఫ్‌ని లీడ్ చేస్తూ మాట్లాడుతున్నాం. మేము లీడ్ చేయబోతున్నామని చెప్పట్లే. ఇక్కడ చాలా మంది ఆ లైఫ్‌ని లీడ్ చేస్తూ మాట్లాడుతారు. ఎందుకు అక్కడ అంతమంది ఎంత ఎంజాయ్ ఎందుకు చేస్తున్నారు? మొన్న మీరు ఆ ప్రోగ్రామ్ చూస్తున్నట్లయితే ఎంత హ్యాపీ అంటే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో మన యొక్క లాంచింగ్ ఈవెంట్ జరిగిందండి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. మేమైతే నేనైతే ఆ రోజు చెప్పాను కూడా. నేను ఐ వాస్ ఇన్ దుబాయ్‌లో ఉన్నట్టున్నదండి ఇక్కడ అంత గొప్పగా ఈవెంట్ కండక్ట్ చేశారు. అంత గొప్పగా మన యొక్క ప్రోగ్రామ్ జరిగింది. సో, అక్కడ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్క పర్సన్ ఎవ్రి మొమెంట్ ఎంజాయ్ చేశారు. యాస్ ఎ అచీవర్స్‌గా, యాస్ ఎ అచీవర్స్‌గా అంటే ఫైనాన్షియల్లీ బాగా సౌండ్ అవ్వటం. అలాగే అంటే ఇక్కడ మెయిన్ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మన యొక్క న్యూ యంగ్ ప్రాజెక్ట్ మీ అందరికీ కూడా ఇందాక మనం డిస్కస్ చేసినటువంటి ప్రతి ఒక్క దాన్ని ఇస్తుంది. అదే నేను చెప్పబోయేటువంటి పొటెన్షియల్. న్యూ యంగ్‌లో ఏముంది అంటే, ఇందాక మనం డిస్కస్ చేసినటువంటి ఏదైతే ఆ వ్యక్తులు కోల్పోయారో, ఇప్పటికి గూడా కావాలంటే మీరు కూడా అడగండి. మీరు కూడా మీ యొక్క లాస్ట్ స్టేజ్ లో ఉన్నటువంటి ఒక పర్సన్‌ని కూర్చోబెట్టి మాట్లాడండి. వాళ్ళు కూడా ఇవే చెప్తారు. "అరేయ్! నేను నిజంగా డబ్బును ఇంకొంచెం బాగా సంపాదించుండాలి. ఇంకొంచెం సేవ్ చేసుండాలి. అలాగే ఇంకొంతమంది ఆరోగ్యం పైన కొంచెం కాన్సంట్రేట్ చేసుండాలి. నా ఆరోగ్యాన్ని నేను నెగ్లెక్ట్ చేశాను." కావాలంటే అడగండి. సరిగ్గా నేను టైమ్‌ని దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాను. నా ఆరోగ్యం మీద గావచ్చు, అలాగే నా సంపాదన మీద గావచ్చు. నెక్స్ట్ ఇంకొకటి నా ఫ్యామిలీని సరిగ్గా పట్టించుకోలేదు. ఇవే చెప్తారు చూడండి కావాలంటే. కానీ మీరు న్యూ ఇయర్‌కి ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్. కమ్ అండ్ జాయిన్ అస్. మీకు అద్భుతమైనటువంటి ఆరోగ్యం ఇందులో ఉంది. దేని ద్వారా తెలుసునా? ప్యూర్ సెల్. ఎంత ఆరోగ్యం అంటే మీ ఎంటైర్ సెల్స్ అన్నీ కూడా ఆనందంగా డాన్స్ చేసే విధంగా మన యొక్క ప్యూర్ సెల్ వాటిని యాక్టివేట్ చేస్తుంది. హ్యాపీగా ఎన్ని రోజులు ఎందుకురా నాకు ఏదంటే చెత్తా చెదారం పెట్టి నా యొక్క సెల్ ఆరోగ్యాన్ని చెడగొట్టావు అని బాధపడుతుంటాయి ఆ సెల్స్. కానీ ఈ రోజు నుంచి ఈ యొక్క ప్రొడక్ట్ వాడుతూ పోతే అవి ఒక్కొక్క రోజు అవి ఈ యొక్క సెల్‌కి అంటే మనం అందరం కూడా అన్నిటికి ఫుడ్ పెడుతున్నాం గానీ, మన ఆరోగ్యానికి కారణమైనటువంటి ఈ సెల్స్‌కి, ఈ కణాలకి మనము సరైనటువంటి ఫుడ్ పెట్టట్లేదు. ఆ ఫుడ్డే మీకు క్యూర్ సెల్ ద్వారా అందుతుంది. సో, కాబట్టి ఆటోమేటిక్‌గా మీ సెల్స్ అన్నీ కూడా హ్యాపీగా అవి ఎంజాయ్ చేస్తూ, యాక్టివేట్ అయ్యి, మన యొక్క ఆర్గాన్స్ అన్నిటిని యాక్టివేట్ చేసి, అవి ఎంజాయ్ చేస్తూ, మన యొక్క ఎంటైర్ బాడీని యాక్టివేట్ చేస్తుంది. ఆటోమేటికల్లీ మనం ఎంజాయ్ చేస్తాం. సో, కాబట్టి ఇక్కడ ఫస్ట్ మీకు కావాల్సింది ఆరోగ్యాన్ని మన యొక్క క్యూర్ సెల్ ద్వారా అద్భుతంగా పొందొచ్చు. నెక్స్ట్ రెండవది, రెండవదొచ్చేసరికి ఏం కావాలి మనకు? రెండవది మనకు ఐశ్వర్యం గూడా కావాలి కదా! ఐశ్వర్యం కూడా చాలా ఇంపార్టెంట్. వెల్త్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఆ ఐశ్వర్యం కూడా ఇందులో మీకు పుష్కలంగా దొరుకుతుంది. అండర్‌లైన్ జేసుకోండి. పుష్కలంగా దొరుకుతుంది. మీరు ఒక మాసివ్ ఇన్‌కమ్‌ని ఇక్కడ సంపాదించొచ్చు. ఒక హెల్త్, వెల్త్ క్రియేషన్ ఇక్కడ జరగబోతా ఉంది. మీరు ఎంత వెల్త్ క్రియేట్ చేయొచ్చో అంత వెల్త్ క్రియేట్ చేయొచ్చండి. అందులో భాగంగానే మీ అందరికి చెప్తున్నాను. ఇక్కడున్నటువంటి ఏ ఒక్క ఇన్‌కమ్ కూడా చిన్నది కాదు. ప్రతిదీ అద్భుతమే. అందులో నేనెప్పుడు కూడా మీ అందరికి చెప్పేది మెయిన్ ఇంపార్టెంట్ మీ స్ట్రక్చర్, మీ టీమ్‌ని ఎవరైతే ఏ టీమ్‌ని అండ్ బి టీమ్‌ని ఎవరైతే కరెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటూ వెళ్తారో, మీకు మామూలు ఇన్‌కమ్ ఉండదు. ఎవ్రీ డే, ఎవ్రీ డే మ్యాచింగ్ ఇన్‌కమ్ ద్వారా మీరెంత సంపాదించుతారో తెలుసా? ఎవ్రీ డే 90,000 అండి. అంత కెపాసిటీ ఉంది. ఈరోజు కొత్తగా ఎవరన్నా వచ్చినట్లయితే డియర్ ఫ్రెండ్స్, మీరిక్కడ మ్యాచింగ్ ఇన్‌కమ్ అంటే మన బైనరీ ఇన్‌కమ్ ద్వారా మీరు ప్రతిరోజు 90,000 తీసుకోవచ్చు. అలా తీసుకుంటూ ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతిరోజు 90,000 తీసుకునేవాళ్ళు ఇక్కడ ఈ యొక్క
జూమ్‌లో మనకి ఎంతమంది ఉన్నారు సుమారుగా? అందరూ అందరూ కూడా ఆల్‌మోస్ట్ ఈ యొక్క ఈ ఇన్‌కమ్‌ని తీసుకుంటూ ఉన్నారు. అంటే మీరు దానికి కావాల్సిందల్లా ఏంటో తెలుసునా? ఒక ప్రాపర్ టీమ్ బిల్డింగ్. ఎవరైతే ఒక క్వాలిటీ టీమ్‌ని ఇక్కడ బిల్డ్ చేసుకుంటూ ఉంటారో, వాళ్ళందరికి కూడా మీకొక మంచి, మంచి, మంచి ఇన్‌కమ్ అనేది ఇక్కడ ఉంటుంది. అది ఎంతంటే రోజుకు 90,000 వరకు ఫైనల్‌గా లాస్ట్ ఇదే. రోజుకి రూ. 250 తీసుకోవచ్చు, 500 తీసుకోవచ్చు, రూ. 1000 తీసుకోవచ్చు. లాస్ట్‌కి 90,000 వరకు తీసుకోవచ్చు. అంటే నెలకొచ్చేసరికి 27,00,000 మీరు ఈ యొక్క ఇన్‌కమ్ ద్వారా సంపాదించవచ్చు. అద్భుతం గదా! రూ. 25,00,000 మనం సంపాదిస్తున్నామంటే అంతకన్నా ఏం గావాలి చెప్పండి? సో, వండర్‌ఫుల్ కదా! ఒక నెలకి 25,00,000 అంటే మన లైఫ్ ఎలా మారిపోతుందో ఒకసారి ఊహించుకోండి ఫ్రెండ్స్. అది మీకు బైనరీ ఇన్‌కమ్ ద్వారా. సో, మిమ్మల్ని ఎవరైతే ఇక్కడికి ఇన్వైట్ చేశారో వాళ్ళతో కూర్చోండి. వాళ్ళతోటి అసలు ఎలా ఈ యొక్క బైనరీ ఇన్‌కమ్ తీసుకోవాలి నేను? ఆ యొక్క టీమ్‌ని ఎలా బిల్డ్ చేసుకోవాలి? ఈ విషయాలన్నీ కూడా వాళ్ళతో కూర్చొని మీరు మాట్లాడండి. ఆటోమేటిక్‌గా మీ యొక్క మీ యొక్క లైఫ్ స్టైల్ అంతా కూడా అంటే ఈ ఇన్‌కమ్‌ని మేమందరికి కూడా చెప్పేదొకటే. మీరు వచ్చిన రోజు నుంచి అద్భుతాలు ఇక్కడ ఏమి చూడలేరు. వచ్చిన రోజు నుంచి అద్భుతాలు ఇక్కడ ఏమి చూడలేరు. మేము ఎంటర్ అయిన రోజు అక్టోబర్ నేను బిజినెస్ స్టార్ట్ చేసింది అక్టోబర్ 1 ఆ టైంలో మేము బిజినెస్‌లోకి లాస్ట్ ఇయర్ 2024 అక్టోబర్‌లో వస్తే నా ఫస్ట్ మంత్ 10,000 కూడా లేదండి. నా ఫస్ట్ మంత్ ఇన్‌కమ్ 10,000 కూడా లేదు. ఫస్ట్ మంత్ ఇన్‌కమ్ నెలంతా కలిపి నేను చెప్పేది. నెలంతా కలిపి రూ. 10,000 కూడా లేదు. కరెక్ట్ ఒక 3 నెలలు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఎండింగ్ కల్లా నేను ఇంచుమించు డిసెంబర్ మిడిల్ ఆఫ్ ద డిసెంబర్‌కి సిల్వర్ అవ్వడం జరిగింది. అంటే 2 ½ మంత్‌లోనే ఒక సిల్వర్ అనే ర్యాంక్‌కి ఎప్పుడైతే చూడండి ఫస్ట్ మంత్ ఏముండదు. రెండో నెల ఇంకొంచెం టీమ్ బిల్డ్ అయింది. రెండో నెల దగ్గరకు మూడో నెల స్టార్టింగ్ నుంచే అద్భుతాలు. ఫాస్ట్‌గా వెళ్ళడం జరిగింది. ఆర్కాడ్‌కొచ్చేసరికి ఒక సిల్వర్ ర్యాంక్ చివరగా ఆడికొచ్చేయటం జరిగింది. అంటే ఇది ఒక 3 మంత్స్‌లో ఏం జరిగిపోయింది? నియర్లీ ఒక 10,00,000 అక్కడికే వచ్చేసింది. చూడండి ఫస్ట్ మంత్ ఏమి లేదు. కానీ తర్వాత ఇట్లా ఇందులో అంత పొటెన్షియల్ ఉంటది. మీకు కూడా చెప్పేదదే. ఈ రోజే వచ్చేసి సార్ రేపటి నుంచే నాకు డబ్బులు కావాలి అంటే వస్తాయి. రావని నేను చెప్పట్లే. కానీ కొంచెం ఓపిక కూడా అవసరము. కొంచెం ఓపికగా మీ టీమ్ మెంబర్స్ తోటి, మీ సీనియర్ తోటి కూర్చొని ఆయన ఎలా చెప్తే దాన్ని అలా ప్రాపర్‌గా సిస్టమాటిక్‌గా గాని మీరు ఫాలో అయితే ఒక 3 మంత్స్‌లోనే మీరిందులో ఒక మినిమమ్ ఇన్‌కమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అందరూ 10,00,000 సంపాదిస్తారని నేను చెప్పను. అంతకు మించి కూడా సంపాదించేవాళ్ళున్నారు. కానీ అట్‌లీస్ట్ ఒక నెలకి ఒక 20,000, 50,000 ఆ స్టేజ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. నెలకొక 40,000, 50,000 సంపాదించుకునే స్టేజ్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ 3 మంత్స్ అండి. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 3 మంత్స్. ఎన్నో సంవత్సరాలుగా మనం కష్టపడి, ఎన్నో సంవత్సరాలు మనం చదివి, మనం ఒక జాబ్ సంపాదించుకోవాలి అంటేనే కూడా ఈ రోజుల్లో రూ. 15,000 తోటికి ఎంతోమంది పాపం ఎన్నో సంవత్సరాలు 10థ్ క్లాస్, ఇంటర్మీడియేట్, డిగ్రీ లేదా ఇంకోటి చదివి ఈరోజు 15,000, 20,000 జాబ్ సంపాదించాలంటేనే కష్టంగా ఉంది. యెస్టర్‌డే ఐ స్పోక్ విత్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్. అతను నాతో మాట్లాడిందేంటంటే, ఎక్కడన్నా ఇప్పుడున్న పరిస్థితిలో అస్సలు ఏమి సాఫ్ట్‌వేర్ అనేది అంత హ్యాపీగా ఏం లేదు. ఎందుకంటే మొత్తం ఇప్పుడు ఏమైపోయింది? అంతా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ వచ్చేసింది. ఇప్పుడు ఏఐ తోటి 100 మంది కాదు 1000 మంది చేసే పనిని ఒకే ఒక ఏఐ సొల్యూషన్ ఇస్తా ఉంది. అటువంటప్పుడు ఇంతమంది ఎంప్లాయీస్ దేనికి పనికొస్తారు? ఎప్పుడు అప్‌డేట్ అవుతూ ఉండాలి. నేను సాఫ్ట్‌వేర్ గురించే మాట్లాడట్లే. ఎక్కడైనా సరే ఈరోజు ఎలా ఉందంటే పరిస్థితి, ఆ అబ్బాయి ఏకంగా నాతోటి "అన్న నేను నిజంగా మీతోటి దీంట్లో జర్నీ చేస్తాను. ఎందుకంటే సాఫ్ట్‌వేర్‌లో ఎలా ఉండబోతుందో అర్థమైపోయింది. సో, నేను నెట్వర్క్ మార్కెటింగ్ ఇది లైఫ్ టైమ్ ఉండేటువంటి కాన్సెప్ట్. దీనికి ఏ విధమైనటువంటి ఎలా చెప్పాలి? ఎక్కడ ఎక్కడ కూడా కాంపిటీషన్ అనేది లేకుండా ఎవరితోటి మనం అందులో ఎస్పెషల్లీ మన ప్రొడక్ట్ అనేది ఒక అల్టిమేట్. సో, హ్యాపీగా దీన్ని నేను పార్ట్ టైమ్‌గా బిల్డ్ చేయడం మొదలెడతాను. నాకు ఆటోమేటిక్‌గా ఒక 3 మంత్స్, 4 మంత్స్ కల్లా అంటే ఆ అబ్బాయి ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్‌డ్. నేను 3-4 మంత్స్‌లో గెయిన్ కావచ్చని నాకు కొంచెం సపోర్ట్‌గా డెఫినెట్‌లీ నేను చేస్తానని చెప్పాను. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోతుంది. ప్రతి ఒక్కరికండి. ఈరోజు మీరు 15,000, 20,000 నెలకు సంపాదించాలంటే మీరెంత కష్టపడుతున్నారో ఒకసారి చూడండి. అందరూ కూడా. లేదు ఒక 50,000 సంపాదిస్తున్నారనుకుందాం.
ఒక 50,000 సంపాదించేటువంటి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీ కావచ్చు, వాళ్ళతో ఒకసారి మాట్లాడండి. వాళ్ళ వర్క్ ఎంత హార్డ్‌గా ఉంటుందో. అదే 2,00,000, 3,00,000 సంపాదించే వాళ్ళది ఎంత హార్డ్‌గా ఉందో చూడండి. కానీ అదే మన యొక్క న్యూయింగ్‌లో వీళ్ళు వచ్చి పని చేసిన టైం నాకు తెలిసి 6 నెలలంతే. నాకు తెలిసి అందరూ కూడా 6 నెలల నుంచి 9 నెలలు, 10 నెలలు మాత్రమే. వీళ్ళందరి ఇన్‌కమ్స్ ఎంతుంటాయో ఒకసారి చూడండి. అంటే ఎవరైతే దీన్ని సీరియస్‌గా తీసుకొని దిస్ ఈజ్ మై కేరియర్. దిస్ ఈజ్ మై లైఫ్. ఇది నా ఎంటైర్ కేరియర్‌ని మార్చబోతుంది అని సిన్సియర్‌గా దీనికంటూ ఒక టైమ్ స్పెండ్ చేసి పనిచేసిన వాళ్ళందరిని అడగండి. వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక నెలకి నేను చెప్పేది ఒక నెలకి ఆన్ అండ్ యావరేజ్ 3,00,000 ఎవ్వరు తక్కువ లేరండి. ఒక సిల్వర్‌ని అడగండి కావాలంటే. ఒక సిల్వర్‌ని అడగండి. నెల ఇన్‌కమ్ ఎంత అడగండి. రూ. 3,00,000 వాళ్ళ నెల ఇన్‌కమ్. అంటే రోజుకి ఒక 10,000 తీసుకున్నా గూడా నెలకు ఒక 3,00,000 ఆల్‌మోస్ట్ అందరికి ఉంది సార్. అందరికి ఉంది. కావాలంటే ఆల్ సిల్వర్స్ మనకిప్పుడు మోర్ థాన్ 50 సిల్వర్స్ ఉన్నారు. ఎవరినైనా అడగండి 3,00,000 తక్కువ ఎవరైనా తీసుకుంటున్నారేమో. ఎందుకంటే ఇక్కడ అంత గొప్పగా ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది. మన ప్రొడక్ట్‌లో అంత దమ్ముంది. మన లైన్స్ టీమ్‌లో అంత సిస్టమాటిక్ పవర్ ఉంది. సో, మన న్యూ యంగ్ ప్లాన్‌లో అంత ఇన్‌కమ్ కూడా ఉంది. అందువల్ల ఇవన్నీ కూడా సాధ్యమవుతున్నాయి. చూడండి ఎన్నో సంవత్సరాలు కష్టపడితే సంపాదించలేనటువంటి ఒక నెలకి 3,00,000 అనేది నెలకి 50,000 గురించి మాట్లాడట్లే నేను. నెలకి 3,00,000 అనే దాన్ని ఒక గెజెటెడ్ తీసుకున్నటువంటి ఇన్‌కమ్ ఒక రకంగా చెప్పాలంటే. ఒక గెజెట్ ఆఫీసర్ తీసుకున్నటువంటి ఇన్‌కమ్ మనవాళ్ళు ఏ చదువు లేకుండా, వయసుతో సంబంధం లేకుండా, రిటైర్మెంట్‌లు అవి ఏమి లేకుండా ఆరాంసే ఈ యొక్క ప్రాజెక్ట్‌ని ప్రాపర్‌గా వర్క్ చేసుకుంటూ, సిస్టమాటిక్ వేలో వెళ్తూ, టీమ్‌ని మంచిగా చూసుకుంటూ వెళ్ళిన వాళ్ళందరూ ఈరోజు ఈ ఇన్‌కమ్ తీసుకుంటున్నారు. ఇంక ఈ లెక్కన 50,000 తీసుకునేవాళ్ళు ఎంతమంది ఉండారో మీరే లెక్కేసుకోండి. 3,00,000 తీసుకునేవాళ్ళు 50 మంది పైబడి ఉంటే, ఇంకా 50,000, 1,00,000 తీసుకునేవాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? అలాగే నెలకి 20,000 తీసుకునేవాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు చూడండి. వందల్లో ఉంటారు. ఇన్‌ఫాక్ట్ వేలల్లో కూడా వచ్చేస్తారు. అదండి పవర్ ఆఫ్ మన న్యూ యంగ్. అందుకోసం చెప్తున్నాను. మీరు ఇందులో ఉన్నటువంటి పొటెన్షియల్ అర్థం చేసుకోండి. ఇందాక చెప్పాను ఆరోగ్యం ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏం కావాలి మనిషికి? ఐశ్వర్యం కూడా కావాలి. ఇది మీరు పుష్కలంగా ఉంది. ఎంత అంటే ఇన్‌ఫాక్ట్ నెలకి 30,00,000 సంపాదించే వాళ్ళు గూడా ఉన్నారిక్కడ. నెలకెంత? 30,00,000, 40,00,000, 1,00,00,000 వరకు గూడా సంపాదించే వాళ్ళు కూడా మన న్యూ యంగ్ ప్రాజెక్ట్‌లో ఉన్నారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ న్యూ యంగ్ అండి. ఇది ఇనిషియల్ స్టేజ్‌లోనే. ఇనిషియల్ స్టేజ్‌లోనే ఆ రేంజ్ ఇన్‌కమ్‌కి అందరూ రావడం జరిగింది. కాబట్టి మీరు ఇక్కడ కొత్తగా వచ్చిన మీరందరికి కూడా చెప్తున్నాను. మీరు ఈ రోజే బిజినెస్‌లోకొచ్చుండొచ్చు. డోంట్ వరీ గైస్. మీకిప్పుడే మన యొక్క ప్రాజెక్ట్‌లో ఈ రోజు ఓనమాలు దిద్దుకోండి. హాయిగా వన్ బై వన్ నేర్చుకుంటారండి. ఫస్ట్ లెర్నింగ్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంకా కూడా చాలామంది ఆ ఓపిక అనేది ఉండట్లేదు. ఒకరొస్తారు, ఇద్దరితో మాట్లాడతారు. వాళ్ళు నో అంటే ఆపేయటం. ఇంకొక నలుగురితో మాట్లాడటం, ఇంకోటి జూసుకోవటం. అలా ఎప్పుడు జరగదు సార్. ఎప్పుడు జరగదు. ఏదైనా సరే మనం స్టెప్ బై స్టెప్ మనకొక పేషెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. అలా లేకపోతే మాత్రం మనం ఎప్పటికి కూడా ఈ విధమైనటువంటి లైఫ్ స్టైల్‌నికి లీడ్ చేయలేం. చాలామంది ఇప్పుడు మామూలుగా మన వాళ్ళు చెప్తూ ఉంటారు. రైతులు కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఒకాయన ఏం చేశాడంటే రైతు ఒక ఒక ప్లేస్‌లో బోరేస్తామనేసి అక్కడ బోరేసాడు. ఒక 100 ఫీట్ ఎళ్ళాడు.